నవాబ్పేటలో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారు అనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతూ ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.